ఉగాది పచ్చడి లాంటిది. అంటే అన్నీ ఉండాలి, అన్ని రసాలు ఉండాలి. ఇప్పుడు మీరు చూశారు పాట, సంయుక్త మెనన్ గారు చేశారు పాట. అది ఐటమ్ సాంగ్ అనుకుంటున్నాను మమ్మీ, కాదు, అది ఐటమ్ సాంగ్ కాదు. అది ఒక మంచి సందర్భం ఆ సినిమాలో. ఆ సందర్భానుగుణంగా ఆ పాట వస్తుంది. ఒక మంచి ఏదో పుట్టినరోజు పాట సందర్భంగా ఆ పాట రావడం జరుగుతుంది. సో ఇంకా ఒక్కొక్కరిని అందరినీ అభినందించడం, నన్ను అంతా చూశారు. ఇక్కడ నన్ను నేనేనా ఆ పాత్రను అనుకునే వాళ్ళు మీరంతా చాలామంది ఉన్నారు. అలాగే తమ్ముడు ఆది పినిశెట్టి, ఆయన చూస్తే కూడా ఈయనైనా ఆయన అక్కడ మనం తెర మీద చూసిన ఆయన అనుకునే వాళ్ళు ఉన్నారు. ఇలా అంటే నేను ఇందా చెప్పా, యాక్టింగ్ అంటే నమ్మడం కాదు, ఇది కాదని, పరకాయ ప్రవేశం అని. సో ఆయన వాళ్ళ నాన్నగారితో కూడా చేశా, పినిశెట్టి రవిరాజ గారితో 2 సినిమాలు. మంచి పాలకొల్లలో వాళ్ళ పేరుతో వీధే ఉంది అక్కడ, పినిశెట్టి వారి వీధి అని. అప్పుడు నేను చేసింది బంగారు బుల్లోడు, దాంతో దేవుడు, 2 సినిమాలు. సరే ఇక మా తమన్ గారు అంటే ఏం చెప్తాం, సప్త మాధురి సప్త స్వరాలైన సరిగమ పదనిస సంగీత సాహిత్య సుమత సంగీత గీతాలు వినడానికి నేను చెప్పాను. ఆడమగా సినిమాలకి కాదు, పాటలు కూడా, కొన్ని పాటలతో రోగాలు కూడా నయం చేయొచ్చు అంటాం. ఈ పాటలతో మనం చూస్తున్నాం. సినిమాలో పాటలు కాదు, మ్యూజిక్కి సరే ఎలా వయసు కూడా మైమరిచిపోయి ఎలా పండు ముసలి వాళ్ళు కూడా థియేటర్లో ఎలా వాళ్ళు డాన్సులు చేస్తున్నారు. వాళ్ళకి ఎక్సర్సైజ్ అది. అవును, అది ఎక్సర్సైజ్. ఇదే పాటలు రోగాలు నయం చేసేదంటే అది 2-3 రకాలుగా కావచ్చు. విని కావచ్చు, లేకపోతే మన నడవడిక కావచ్చు, ఆ పాటలకి మన ప్రతిస్పందన కావచ్చు, ఫిజికలీ కావచ్చు, ఆర్ ఇంకో రకంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు. మరి ఆనాడు విన్నాం మనం సృష్టికి ఊర్వశి సరస సల్లా సంగీత సాహిత్య నృత్యానికి సృష్టికి ప్రతి సృష్టికర్త అయిన విశ్వామిత్రుడే తపస్సు నుంచి భూమిలోకి వచ్చాడని, అటు ప్రపంచంలోకి వచ్చాడని. అలాగే శ్రీకృష్ణుడి వేణు నాదానికి నాగపాములు సైతం, గోవులు సైతం మేతమాని మోకరిల్లాయని. అలాగే నేటికి నాదస్వరానికి ఈ నాగపాములు సైతం పడగలెత్తి ఆడడం మనం చూస్తున్నాం. అంటే సంగీతం బాగుంటే ఆ సినిమా హిట్ అయినట్టే, అది మన పండితుల అంచనా. ఇది హిట్ కాదు, పేలిపోతున్నాయి. అదే శివుడి ఆజ్ఞలు ఏంది, చెమ కూడా కుట్టదంటారు. ఈయన అన్నారు ఇందాక, అంత ఇస్తే నేనేం చేయాలి? నేను దాన్ని ఒక డైరెక్టర్ దాన్ని కన్సీవ్ చేస్తే ఆ సీన్ని, కెమెరామెన్ మన సంతోష్ గారు ఎక్కడున్నారు, రాంప్రసాద్ గారు లేడు, ఆయన లండన్లో మా సంతోష్ గారు ఉన్నారు. సో అద్భుతంగా ఇప్పుడు ఇవన్నీ ఒక సమిష్టి కృషి, ఊహించడం, దాన్ని కరెక్ట్గా కెమెరామెన్ దాన్ని చూపించడం, ఏమనుకుంటున్నాడు డైరెక్టర్ ఐడియాని కన్సీవ్ చేయడం, దాన్ని చూపించడం, దానికి తగ్గ దాన్ని మేమేమి చేసాము దానికి ఇంకొక ఎన్నో ఇంతలు దానికి జీవం పోయడం, దాన్ని ఇంకా ఎలివేట్ చేయడం అనేది మనది. ఇక మా సినిమాలు అన్నీ 4 హిట్లు వరుసగా, అఖండ, వీరసింహారెడ్డి, నేలకొండ భగవంత్ కేసరి, డాకు మహారాజు, ఈ అఖండ 2 అన్నీ. సో ఇక ఈయన గురించి ఎక్కువ చెప్పక్కర్లా, ఇంకెన్ని గుండెలు. సరే మిగతా మా వాళ్ళు ఉన్నారు అందరూ, ఎవరు సింగర్సు, మన భగవద్గీతకి ప్రచారకర్తగా ఉన్న మన గంగాధర్ గారు, అలాగే మన కనకవ్వ, ఇది వెళ్ళిపోయిందా కనకవ్వ, దాని తర్వాత మన సర్వేపల్లి సిస్టర్సు, సౌందర్య సిస్టర్సు, మళ్ళీ మన కృష్ణ గారు, మళ్ళీ మన గీతామాధురి, అలాగే ఐశ్వర్య, అందరూ అద్భుతంగా వాళ్ళు గాత్రాన్ని అరుపించారు. అలాగే మనకి పాటలు సాహిత్యం రచించిన కాసర్ల శ్యామ్ గారు అయితేనేమి, లేకపోతే కళ్యాణ్ చక్రవర్తి గారు అయితేనేమి, లేకపోతే గురునాథ్ శర్మ గారు అయితేనేమి, అందరికీ ప్రతి ఒక్కరికి అంటే
చూస్తారు రేపు తర్వాత కృతజ్ఞతలు తర్వాత చెప్పుకుంటా సినిమా చూస్తారుగా రేపు చూసాక చెప్తారు. ఇక మిగతా రచరవి నన్ను కింద కూర్చో ఇద్దరం కలిసి దిగుతూ ఉంటావు ఫోటో. అంటే నీ హైట్కి వద్దాం నేను కూర్చుందాం అంటే నువ్వు మళ్ళీ కూర్చొని పక్కన నిన్నోడే కూర్చోమంది. నేనన్నాను నేను చెప్తా అందరితో. కూర్చో ఇప్పుడు కూర్చో లే కూర్చో లే కూర్చో అమ్మా. సరే అంత మా ఆర్టిస్టు సంయుక్త మేనన్ ఆవిడ ఎంతో అద్భుతంగా ముందు మురళీమోహన్ గారి గురించి చెప్పాలి. అన్నదమ్ముల అనుబంధం ఆయన గుర్తు చేశారు. అందులో ఆయన నా అన్న క్యారెక్టర్ చేశారు, మా నాన్నగారి తమ్ముడి పాత్ర చేశారు. అలాగే నిర్మాతగా కూడా నాతో భారతంలో భారతచంద్రుడు సినిమా తీయడం జరిగింది. ఈ పాత్రలో ఒక మాట అన్నారు ఆయన, పెద్ద పెద్ద సినిమాలో ఇంత చిన్న పాత్రని కాదు, ఇంత చిన్నది కాదు, నాకంటే పెద్ద పాత్ర చిన్నదైన సినిమాలో ఒక సంధానకర్త, సినిమాకి జనానికి ఒక సంధానకర్త ఆయన, భక్తికి భగవంతుడికి సంధానకర్త. ఈ ఈ ఈ సినిమాలు ఏంటంటే అఖండ ఒకటిలో పిల్లల జోలికి వెళ్ళినా, ధర్మం జోలికి వెళ్ళినా, ప్రకృతి జోలికి వెళ్ళినా దేవుడు మనిషిలో ఆవహిస్తాడు అన్నది మేము చూపించాం. ఈ సినిమాలో అది కాదు, ధర్మం ఇంకా మితిమీరితే వీటిలన్నిటిని దాటి అకృత్యాలు ఇవన్నీ మితిమీరితే అప్పుడు మనిషే ఆ దైవాన్ని ఆవాహించుకుంటాడు తనలో అన్నదే ఈ సినిమా. 2 ముక్కల్లో చెప్పా, కట్టే కొట్టే తెచ్చే. నేను చూస్తారు సినిమా అద్భుతంగా వచ్చింది. అలాగే మా హీరోయిన్ సంయుక్త మేనన్ అద్భుతంగా మంచి క్యారెక్టరు చాలా బాగా చేసింది. అటు డాన్స్ చూశారు ఆవిడ సోయ గారు. అలాగే రేపు సీన్స్ ఉన్నాయి బ్రహ్మాండమైన, అద్భుతంగా ఆవిడ రాణించిన సీన్స్ చాలా ఉన్నాయి. ఇక మన మన అదే వస్తాం అంటే ఫైట్ మాస్టర్స్ అంతా అయ్యాక మా హర్షాలి ఎక్కడుంది? హర్షాలి ఆవిడ ఎప్పుడో 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ సినిమాలో నటించడం, మళ్ళీ చూస్తారు ఆవిడ పాత్ర కూడా ఎలా ఉంటుందో సినిమాలో. ఎంతో అద్భుతంగా, అంటే మేము కరెక్ట్ అయిన చాయిస్ తీసుకున్నాం, చేసాం, దానికి తగ్గట్టుగా ఎంతో బాగా. అంటే దర్శకుల గురించి ఇందాక ఆయన చెప్పాడు, ఎవరైనా కాసర శ్యామ్ గారు ఎవరు చెప్పారు, ముత్యాలు ఏటవాలుగా దొరికితే చూడడానికి ఎంత అందంగా ఉంటాయో, ఆర్టిస్టుల నుంచి ఆవిడ భావాలు అంత అందంగా తీసుకోగలిగిన దర్శకుడు ఉన్నప్పుడు పాత్రలో తీసుకెళ్ళగలిగే స్థాయి ప్రక్రియ ఆయన చేతుల్లో ఉన్నప్పుడు ఎంతో అద్భుతంగా ప్రతి పాత్ర రాణించాయి. చూస్తారు అమ్మాయి పాత్ర కూడా రేపు ఎలా ఉంటుందో. అలాగే మా వాళ్ళందరూ కూడా ఎవరైనా అది మేము చెప్పేశాం. ఇక మా ఫైట్ మాస్టర్లు ఉన్న రామ్ లక్ష్మణులు చాలా అద్భుతంగా పోరాటాలు ఇక చూశారు కదా మీరు. అన్ని 4 సినిమాలు వరుసగా చేసాం మేము అన్నీ. అలాగే ఆయన కూడా మన కన్నడ రవి వర్మ గారు కూడా ఒక ఫైట్ చేశాడు, ఆయన కర్ణాటక ఫైట్ మాస్టర్ ఆయన. సో చాలా అద్భుతంగా పోరాటాలు వాటిని చిత్రీకరించడం జరిగింది. ఎంతో భయంకరంగా, ఎంతో జనం ఏం కోరుకుంటున్నారు అలా అంత బాగా బ్రహ్మాండంగా కంపోజ్ చేయడం జరిగింది. అలాగే ఇక మా డాన్స్ మాస్టర్లు భాను మాస్టర్ గారు, ఎక్కడ శేఖర్ మాస్టర్ గారు, ఆయన మామైపోయాడు. ఓకే, ఆయన భయం అదేంటో చెప్తా తర్వాత, నేను చెప్పను, ఆయనకే తెలుసు, ఆయనకి నాకు మధ్య. ఇప్పుడు రాడాయన నా దగ్గరికి, ఏం మాస్టర్ ఇలా అంటానని భయం, ఇలా అంటే ఏమవుద్ది, ఏమో ఊడుద్ది చెయ్యి, నీ చెయ్యి నా చేతిలోకి వస్తుంది మాస్టరు. సరే అది భయం ఆయనకి. సో బ్రహ్మాండంగా అద్భుతంగా చూశారు. ఇక్కడ సాంగ్ ఐటమ్ అన్నాను నేను, అక్కడేమో అద్భుతంగా అక్కడ అసలు ఆధ్యాత్మిక పాటలు ఏవైతే ఉన్నాయో ఎంతో అద్భుతంగా చిత్రీకరించడం జరిగింది. ఇంకా మా ఆర్టిస్టులు అందరు ఉన్నారు. ఇక్కడ కబీర్ గారు ఉన్నారు, అలాగే విన్సెంట్ గారు ఉన్నారు, ఇంకా మా మహేందర్ గారు, అందరూ, ఇంకా మా ఆయన సమ్మటి గాంధీ గారు, అందరూ ఎంతో అద్భుతంగా ఆడ పాత్రలు చూస్తారు మీరు సినిమాల్లో. ఎంతో బాగా సరైన నటుల్ని ఎంచుకుని సానబెడితేనే ఏ పాత్రకైనా అది వజ్రమైనా మనకి దొరికేది బొగ్గులో నుంచే వచ్చేది. సో అలా ఎంతో అందంగా వాళ్ళ పాత్రలను సరైన నటుల్ని ఎంచుకోవడం, అది ముఖ్యంగా
క్రెడిట్ అంతా మా డైరెక్టర్ గారికి వెళ్తుందని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఇంకెవరు ఏం చెప్పాలి, ఇంకా మా నిర్మాతలు ఆచంటి రామ్ గారు, ఆచంటి గోపి గారు, అయితే ఎక్కడున్నారు రండి.